హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాళ మన వీడియోలో వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది బియ్యం పిండితో తయారు చేస్తూ ఉంటారు కదా, కానీ ఈ రకంగా మీరు తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ముందుగా మనం ఒక బౌల్లోకి తురిమి పెట్టుకున్నటువంటి బెల్లంని తీసుకోవాలి. ఇది 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులో కొన్ని వాటర్ని పోసుకొని, అంటే 100 ml వాటర్ని పోసుకొని మొత్తంగా ఇలా కలిపి పొయ్యి మీద పెట్టేసి ఈ బెల్లంని కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి గోధుమ పిండిని తీసుకోవాలి. ఆశీర్వాద గోధుమ పిండిని తీసుకున్నాను. కరిగించుకున్నటువంటి బెల్లం నీళ్ళని ఇలా వడపోసుకోవాలి. పుల్లలు రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతాయి. ఇలా మొత్తంగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలిపిన తర్వాత చిటికెడు సాల్ట్ని వేసుకొని మొత్తంగా కలుపుకొని చల్లారిన తర్వాత చేత్తో ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చూసారా, చపాతీ కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి. బెల్లం నీళ్ళు అనేవి చూసుకోండి, ఎక్కువైపోతే మాత్రం లూజ్గా అవుతుంది. చిన్న బాల్స్ని ఇలా డివైడ్ చేసి పిండి నుంచి తయారు చేసుకోవాలి. ఇంకా చిన్న సైజులో కూడా తయారు చేసుకోవచ్చు, మీకు ఇష్టమైన సైజులో తయారు చేసుకోవచ్చు. పిండిని ఇలా బాల్స్లా తయారు చేసుకున్న తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆవిరి మీద అంటే మనం ఇడ్లీని తయారు చేస్తాం కదా, ఆ పాత్రను తీసుకొని వాటర్ని పోసుకొని 1 గ్లాస్ ఈ ఇడ్లీ పాత్రని తీసుకొని పైన ప్లేట్ ఉంటుంది కదా, దీనికి ఆయిల్ని అప్లై చేసేసి మనం తయారు చేసుకున్నటువంటి బాల్స్ని పెట్టేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాడకుండా ప్లేట్స్ని ఇందులోనే 2 or 3 అలా పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 30 నిమిషాల వరకు పెట్టేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి కదల్చకుండా 5 నిమిషాల తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఉండ్రాళ్ళు అనేవి తయారైపోయినట్లే. ఇలా డైరెక్ట్గా మనం చేత్తో తీసేసి ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. ప్రసాదంగా మనం దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి. ఇలా కట్ చేసి చూసినట్లయితే మెత్తగా ఫ్లఫీగా వచ్చాయి. ప్రతిసారి బియ్యం పిండితో కాకుండా ఇలా స్పెషల్గా తయారు చేస్తే బాగుంటాయి. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.